హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో చెకోడి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. చెకోడీల కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్లో 1 స్పూన్ డాల్డా వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు 1 స్పూన్ ఓమా వేసుకోవాలి. ఓమాని వాము అని కూడా అంటారు. అలాగే ఇందులో 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక మనం వేసుకున్న మిశ్రమాలన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని ఇందులో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకుందాం. మైదా పిండి యాడ్ చేసుకున్నాక మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం చెకోడీ పిండిని స్టవ్ ఆఫ్ చేసుకోగానే కలుపుకోవాలి, లేకపోతే పిండి గట్టిపడి చెకోడీలు మనకు సరిగ్గా రావు. పిండి వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మెల్లిగా చేయితోని కలుపుకోవాలి. కానీ ఫ్రెండ్స్, పిండి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేయితో కలపడం కాకుండా 1 స్పూన్ సాయంతో కలుపుకుంటే బెటర్. పిండిని మనం గరిటెతో కొద్దిసేపు కలిపాక పిండి చల్లారుతుంది. పిండి చల్లారాక అప్పుడు మనం చేతితో కలుపుకోవచ్చు. పిండిని కాస్త సాఫ్ట్గా కలుపుకుంటే చెకోడీలు మనకు క్రంచీగా వస్తాయి. చెకోడీలు మనం బియ్యం పిండితో కానీ మైదా పిండితో కానీ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదా పిండి యూజ్ చేశాను. మీరు బియ్యం పిండితో చేసేటప్పుడు సేమ్ ప్రొసీజర్ ఫాలో కావడమే. చలో ఇక మనం చెకోడీలు చకచకా చేసేసుకుందాం. ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని మనం స్ట్రెయిట్ లైన్ వచ్చేలా ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసిన పిండి ముద్దని మీ చేతిలోకి తీసుకొని 2 వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. మీకు ఎంత రౌండ్గా కావాలో అంత చేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. చెకోడీలు ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీ 2 వేళ్ళ మధ్యలో పెట్టుకొని బొటన వేలుతో ప్రెస్ చేస్తే చివరి అంచులు గట్టిగా అంటుకుంటాయి. ఇలా మనం ఎన్ని చెకోడీలు కావాలో అన్ని చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని చెకోడీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. నూనె మనకు వేడెక్కాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం చేసుకున్న చెకోడీలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెకోడీలను ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే పైన మనకు కలర్ వస్తుంది, కానీ లోపల చెకోడీలు పచ్చిగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన ఈ చిన్న టిప్ని ఫాలో అవుతూ స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చెకోడీలను వేయించుకోండి. చెకోడీలు ఇలా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాక ఒక టిష్యూ పేపర్లో తీసుకుంటే చెకోడీలు రెడీ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రుచికరమైన చెకోడీలను ఇంట్లోనే తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.